రవిచంద్రతో కూడా మాట్లాడదాం. రవిచంద్ర, మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి అంశానికి సంబంధించి? నిజంగానే సమంత రాజ్ పెళ్ళి జరుగుతుందా? అంటే మోస్ట్లీ చాలా పెద్ద చర్చ జరుగుతుంది, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ విషయం. అండ్ మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి అంశానికి సంబంధించి? నందు, టాలీవుడ్ సెలబ్రిటీస్ లో ప్రముఖంగా ఈ మధ్య వార్తల్లో ఉంటున్న వ్యక్తి సమంత అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సమంత, నాగ చైతన్య వాళ్ళిద్దరు కూడా చాలా సంవత్సరాలు లవ్ లో ఉండి 2017లో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత అనివార్య కారణాల వల్ల 2021లో ఇద్దరు కూడా సెపరేట్ అయిపోయారు. అప్పటి నుంచి కూడా సమంత కొంత మానసికంగా, శారీరకంగా కూడా తను ఇబ్బందులు పడ్డారు, అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కోలుకున్నారు. దాదాపుగా రాజ్ నిడుమూరు తోటి లవ్ లో ఉన్నట్టుగా అనేక సందర్భాల్లో అనేక వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి చాలా పార్టీలకు అటెండ్ అయ్యారు, చాలా ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యారు, టెంపుల్స్ కు వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ఇటు బాలీవుడ్ మీడియాలోను ఇటు టాలీవుడ్ లోను కూడా వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఇద్దరిలో, అటు రాజ్ కానీ సమంత కానీ ఇద్దరుల్లో ఎవరూ కూడా దాన్ని అవునని కానీ కాదని కానీ ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో రీసెంట్ డేస్ లో, రీసెంట్ టైమ్స్ లో ఇద్దరు కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవటం, రాజ్ ఇంట్లోనే దివాళీ సెలబ్రేట్ చేసుకుంది సమంత. ఇలాంటి సంఘటనలు అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలకు బలాన్ని అయితే చేకూరింది. ప్రముఖంగా నిన్నటి నుంచి మీడియాలో వస్తున్న వార్తలు, ఇద్దరు ఈ రోజు కోయంబత్తూర్ లో ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకోబోతున్నారు, ఇద్దరు ఒకటవబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇద్దరిలో ఎవరు కూడా ఇది అబద్ధమని కానీ నిజమని కానీ చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు రాజ్ వైఫ్ ఇచ్చిన కామెంట్ కూడా కొంత ఈ గాసిప్స్ కి బలాన్ని చేకూర్చిందనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరి గురించి ఆ కామెంట్ చేసిందా, లేదా వీళ్ళిద్దరిపై వస్తున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆవిడ ఆ కామెంట్ చేశారా అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మిగిలిపోయింది. సో ఏమైనప్పటికీ కూడా రాజ్, సమంత ఇద్దరు కూడా చాలా మానసికంగా దగ్గరయ్యారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అనేది వాళ్ళ పోస్ట్ లో కావచ్చు, ఫొటోస్ లో కావచ్చు, వాళ్ళ చేస్తున్న వ్యవహారంలో ప్రేక్షకులందరికీ కూడా, చూసే వాళ్ళందరికీ కూడా అర్థం అవుతోంది. సో ఈ రోజు ఈషా ఫౌండేషన్ లో ఒకటవబోతున్నారన్న వార్తల్ని కనీసం ఇక్కడ ఫైనల్ స్టేజ్ గా ఆల్మోస్ట్ పెళ్లి ఈ రోజు జరగబోతుందని వచ్చిన రూమర్ ను కూడా వాళ్ళు ఖండించకపోవడంతో బహుశా నిజమే ఏమో అని ఇటు టాలీవుడ్ లో కావచ్చు, అటు బాలీవుడ్ లో కావచ్చు అందరూ కూడా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నందు, ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అండ్ చాలామంది ఇండస్ట్రీలో కొంతమంది నమ్ముతున్నారు ఇట్స్ హ్యాపెనింగ్ అని. కానీ ఎవరికి దెర్ ఈజ్ నో ఇన్విటేషన్, దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్, బట్ సమ్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ ఇట్స్ హ్యాపెనింగ్. వీళ్ళ పెళ్లి జరుగుతుందని చాలామంది నమ్ముతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ జరగాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ గతంలో ఆర్టీవీ కూడా సమంతకి సంబంధించిన వార్త చెప్పిన సమయంలో రాజ్ నిడుమూర్తో ఒక రిలేషన్లో ఉన్నారు అని చెప్పిన సందర్భంలో కూడా చాలామంది కామెంట్ చేశారు దట్ దే రియల్లీ వాంట్ టు సీ సమంత హ్యాపీ అండ్ కొత్త రిలేషన్లో ఉండాలని, ఇలాగే చాలా సంతోషంగా ఉండాలి. దివాళీ సెలబ్రేషన్స్ అప్పుడు కానీ, రీసెంట్గా సమంత ఒక ఈవెంట్కి సందర్భంగా చేసినటువంటి పోస్టుల సమయంలో కానీ రాజ్ నిడుమూర్తో చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్ అండ్ సమంత చాలా సంతోషంగా ఆ ఫొటోస్లో కనిపిస్తున్నారు. అందరూ సమంత అభిమానులే కాదు, చాలామంది కోరుకున్నారు. సమంత చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారని అందరూ చూశారు. అంటే తనకి హెల్త్ ఇష్యూస్ కానీ అండ్ డిప్రెషన్ ఫేస్ చేశారని అప్పుడు వార్తలు విన్నాం. తన కండిషన్ కూడా చూసిన వాళ్ళకి అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్ సమంత చాలా సంతోషంగా ఉండాలని, ఒక కొత్త రిలేషన్లో, చాలా మంచి రిలేషన్లో ఉండాలి అని. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఇట్స్ రాజ్, దే ఆర్ హ్యాపీ ఫర్ దట్. సో ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించి కూడా చాలామంది హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. కాకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సమంత ఈ విషయాన్ని అందరికీ రివీల్ చేయాలని, ప్రపంచం ముందు ఏదో పెద్ద హడావడి చేయాలని ఇలా ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఒక చాలా సాధారణ జంటలాగా కొత్త పెళ్లి జీవితంలోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి వీరిద్దరూ అనుకొని ఉండొచ్చేమో. అండ్ డివోషనల్గా
స్పిరిచువల్గా అన్ని రకాలుగా చాలా మంచి ప్లేస్ కాబట్టి ఈషా ఫౌండేషన్ అక్కడ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది లైఫ్కి అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే అక్కడ పాపారాజీస్ ఉండరు, అంటే లైక్ కెమెరామ్యాన్స్ ఉండరు, ప్రపంచం అంతా చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద డిస్కషన్ ఉండదు. దే జస్ట్ సింపుల్ ఎంటర్ ఇన్ టు దేర్ లైఫ్. వాళ్ళ స్టెప్ మొదలు పెట్టేస్తారు లైఫ్లోకి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, గొడవ ఉండదు, ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఆఫ్టర్ ఆల్ దిస్ రప్చర్ వాళ్ళిద్దరి జీవితాల్లోనూ, ఇటు రాజ్ లైఫ్లోను సమంత లైఫ్లోను. సో ఇలాంటి ఒక పీస్ఫుల్ స్టెప్ ఫార్వర్డ్ అనేది అవసరం అని చెప్పేసి అనుకున్నారేమో, మేబీ ఇదే కరెక్ట్ అని చెప్పి భావించారేమో, అందుకే ఈషాలో పెళ్లి చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. మీకేమనిపిస్తుంది ఈ పోస్టులు చూస్తుంటే? అట్ ద సేమ్ టైం శ్యామలాది కామెంట్ చేసినటువంటి ఒక పోస్ట్ కూడా తన స్టోరీలో పెట్టారు. డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ పెట్టారు. అండ్ మేబీ వీళ్ళిద్దరిని ఉద్దేశించి అయి ఉండొచ్చేమో, తొందరపడుతున్నారని ఉద్దేశమా, లేకపోతే శ్యామలకి అంతగా ఇష్టం లేకపోవడమా? మరొక సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతుంది దట్ షీఈస్ బ్లెస్సింగ్ దెమ్ అని ఏదో ఒక పోస్ట్ పెట్టారని, దాని గురించి కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఎనీవే ఇట్స్ ట్రెండింగ్. శ్యామలాజీ చేస్తున్నటువంటి పోస్టులు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇది ఒక రకమైనటువంటి సెన్స్లో ఉంటే మరొక పోస్ట్ మరొక సెన్స్లో కనిపిస్తుంది. అండ్ దెర్ ఆర్ మిక్స్డ్ టాక్ అబౌట్ దట్. సో మరోవైపు సమంత ఒక మంచి జీవితంలోకి ఎంటర్ అవ్వాలి, మంచి రిలేషన్లోకి ఎంటర్ అవ్వాలి, జీవితం బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. రాజుతో పెళ్ళైతే మంచిదే అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. అండ్ ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ ట్రూ, అక్కడ పెళ్లి జరుగుతుందన్న చర్చ అయితే ఉంది, చాలామంది ఇదే నమ్ముతున్నారు. సో వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? మీరేమనుకుంటున్నారు? ఇలా జరిగితే బాగుంటుందని మీరు కూడా అనుకుంటున్నారా? అండ్ డూ యూ బిలీవ్ ఇట్స్ హ్యాపెనింగ్ దేర్? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. అండ్ మీకు ఒకవేళ ఏదైనా సమాచారం ఉందా సమంత పెళ్లికి సంబంధించి, మీకు ఏదైనా సమాచారం ఉన్నా సరే మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. జీవితంలో స్థిరపడటం అంటే ఏమిటి? సొంత ఇల్లు కలిగి ఉండడమే. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. అలాంటి స్థలం హైటెక్ సిటీ ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయ్యాం కదా, ఇప్పుడు త్రిబులార్ దగ్గర మిస్ అవ్వకూడదు. షాద్ నగర్ వైపున్న త్రిబులార్కు చేరువలో నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ